ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో నేను ఈవినింగ్ స్టార్ట్ చేసా. అసలు నా వాయిస్ మీకు వినిపిస్తుందా ఏంటనేది చెప్పండి. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి నా వాయిస్ వినిపిస్తుందో లేదో. సో మిట్టు ఇక్కడ చాలా డల్గున్నాడు, ఎందుకంటే ఈరోజు వాడికి హాలిడే, మండే హాలిడే కదా, బక్రీద్ అని చెప్పేసి. సో ఈరోజు ఫుల్గా బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాడు. బట్ ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మీకు సౌండ్ వినిపిస్తుందా వర్షంది? సో పాపం ఇంట్లోనే ఉన్నాడు అనమాట. బయటికి వెళ్ళి ఆడుకుందాం అది ఇది అని అనుకున్నాడు, బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సో ఈరోజు వచ్చేసి ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళారు అండ్ ప్రవీణ్కి బాక్స్ అవన్నీ కట్టేశాను. మార్నింగే అయిపోయింది. లంచ్ ఇంకేం షూట్ చేయలేదు, ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా షూట్ చేయాలంటే బోర్ కడుతుంది మాకు కూడా. సో అందువల్ల ఈరోజు ఈవినింగ్ రొటీన్ షూట్ చేద్దామని. ఇప్పుడు వచ్చేసి నేను మినపప్పు నానబెట్టాను, ఇడ్లీ రుబ్బు చేయాలి, బొబ్బర్లు నానబెట్టాను, బొబ్బరి రుబ్బు చేయాలి. కాకపోతే బొబ్బరి పునుగులు, బొబ్బరి దోశలు చేద్దామని. కాకపోతే కరెంటు పోయింది. ఇలా నానబెట్టానో లేదా టక్కమని కరెంటు పోయింది అనమాట. సో చూడాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ అవి చేయాలి. ఇడ్లీ బ్యాటర్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఎక్కడికి ఇడ్లీ బ్యాటర్ అల్లం అనుకున్నావా? ఆనియన్ లాగా ఉందా? ఆ మొక్క నుంచి ఆనియన్ ఎందుకు వస్తుంది? సో ఈరోజు ప్రవీణ్ ఫోన్ చేసి షీర్ కుర్మా చేయమన్నారు అనమాట. అంటే సేమియా ఉంటుంది కదా, షీర్ కుర్మా అంటారు కదా. సో అది చేయమన్నారు. ముస్లిమ్స్ది స్వీట్ ఉంటుంది చూసారా, అంటే సేమియానే, కాకపోతే వాళ్ళ స్టైల్లో చేయమని అడిగారు అనమాట. సో అందుకని నేను పాలవి మరగబెట్టి కరెంట్ వచ్చేంత వరకు ఉందామని చెప్పేసి, ఎందుకంటే షూట్ చేయడానికైనా సరే లైట్ ఉండాలి కదా వంటగదిలో. కరెంట్ అయితే పోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్ వచ్చేసి, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ఇది పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి అటుకుళ్ళు అండ్ పల్లీలు అండ్ ఈ పప్పు, పుట్నాల పప్పు అనమాట. సో ఇది ఈరోజు నా స్నాక్. కాకపోతే ఇవన్నీ నేను రోస్ట్ చేసేదాన్ని, కొంచెం ఆయిల్లో ఉప్పు కారం వేసి అటుకుళ్ళు అవి వేపేదాన్ని. బట్ ఎందుకో ఇంకా ఫ్రై చేయబుద్ధి రాలేదు, అందుకే ఇలా వేసేసుకున్నా. ఇందులో మీరు కొంచెం పాలు వేసుకుని కూడా తినచ్చు, మిల్క్ వేసుకొని తినచ్చు, కాన్ఫ్లెక్స్ లాగా ఉంటుంది అనమాట. అలా కూడా ట్రై చేయండి. చాలా గుడ్ సోర్స్ అనమాట, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఈరోజు స్నాక్ అయితే. మిట్టు నేను ఈ స్నాక్ తింటే కొంచెం నవ్వుతున్నాడు అనమాట, వాడికి తెలియదు అది అంత హెల్దీ అనేది. సో అది. అండ్ ఈరోజు అయితే ఇంకా నిన్న చికెన్ 65 చేశాను కదా, అది తిన్నాడు మిట్టు. ఈరోజు స్నాక్ కింద చికెన్ 65 చేశాను కదా, అది మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈరోజు తిన్నాడు. అండ్ మిట్టు ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా కూర్చున్నాను, ఏం చేయాలా తెలియక. అండ్ మమ్మీ వాళ్ళకి ఏపీలో ఏంటంటే ఫుల్ ఎండలు కాస్తున్నాయంట, ఇక్కడైతే ఫుల్ వర్షాలు, అక్కడైతే ఫుల్ ఎండలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను 2 వీడియోలు షూట్ చేయాలి. అదేంటంటే మీషో నుంచి కొన్ని కుర్తీస్ తెప్పించాను, డైలీ వేర్ కుర్తీస్, అది ఒకటి షూట్ చేయాలి. అండ్ ఇంకొకటి అమెజాన్ నుంచి ఫుట్వేర్ తెప్పించాను, ఒక 6 సెట్స్ వరకు ఫుట్వేర్ తెప్పించాను, హీల్స్, వెడ్జెస్ ఇవన్నీ కూడా. అవి నేను షాప్ విత్ మీ ఛానల్లో ఒక 3 మంత్స్ అయిపోయింది వీడియో పెట్టి, అందులో పెడదామని చెప్పేసి తెప్పించాను రివ్యూ పర్పస్ కోసం. సో అవి షూట్ చేయాలన్నమాట. సో చూడాలి, బాగున్నవి ఏవో బాగాలేవో చూసి రిటర్న్ చేసేసుకోవడం అవన్నీ చేసుకోవాలి కదా, అదనమాట. తెప్పించిన ప్రతి ప్రోడక్ట్ ఉంచుకోము, రిటర్న్ చేసేస్తాము. కరెంట్ వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం వంటగదిలోకి వెళ్ళిపోయి గబగబా రుబ్బులు అవి చేసేసుకొని చక్కగా అన్నీ చేసేసుకుందాం. మిట్టుకి ఎంత బేగా వీడియో షూట్ చేసి ఎంత బే ఫోన్ ఇస్తానా ఆడుకోవడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఫోన్ తీసుకునేసరికి ఫేస్ ఎలా పెట్టాడు, వర్షం ఎప్పుడు ఆగుతుందా అని చూస్తున్నాడు. నేను వర్షం ఆగినా సరే బయటికి పంపించను అని చెప్తున్నాను. సో వర్షం పడినప్పుడు ఇంకా పిల్లల్ని బయటికి పంపించకపోవడమే బెటర్ కదా. మిట్టుకు అర్థం కావట్లేదు, వాడి ఎక్కడికి వెళ్తాడు వచ్చేంత వరకు మాకు అదో టెన్షను. మళ్ళీ వర్షంలో ఎక్కడ స్టక్ అయిపోతాడు కదా, కమ్యూనిటీలోనే ఉంటాడు, పార్కుల్లోనే ఆడుకుంటాడు, కానీ అదొక భయం ఉంటుంది కదా మనకి. అందుకే వర్షాలు అవి పడినప్పుడు కొంచెం ఉరుములు అవి ఉరుముతున్నప్పుడు ఇంట్లో ఉండడం బెటర్ కదా. నేను ఇలా వాగేస్తున్నాను కానీ నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అదో డౌట్ నాకు. సో అందుకని వద్దని చెప్తున్నాను. నీకు ఎందుకు వినపడదు? మిట్టుకు చెప్పండి మీరు, వర్షాలు అవి పడేటప్పుడు బయటికి వెళ్ళకూడదని. మా మాట అసలు వినట్లేదు. అసలు పార్క్లో ఫుల్ వాటర్ ఉంటుంది, ఎక్కడ ఆడతావు? బురదలో ఆడతావు వెళ్ళి. మిట్టు ఆర్గ్యూ చేస్తున్నాడు ఇంత అక్కడి నుంచి. బ్యాడ్ థింగ్ కదా ఆర్గ్యూ చేయడం. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీరు చెప్పే ప్రతి కామెంట్ చదువుతాడు అనమాట మా వాడు. ఇంకా వాడు ఏదైనా మాట్లాడితే ఏదైనా వీడియోలో కంపల్సరీగా చూస్తాడనమాట నా గురించి ఏమైనా వస్తుందా అది ఇది అని. అండ్ ఈ మధ్య కొత్తగా ఏం స్టార్ట్ చేశాడు తెలుసా,
ప్రొడక్ట్స్ నాకు నేను అమెజాన్ నుంచి వాటి నుంచి పర్చేస్ చేయడమో లేకపోతే నాకు కొలాబరేషన్ పర్పస్ వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్ నుంచి సారీస్ అవిని. సో ఏ పార్సల్ వచ్చినా వీడికి రావట్లేదు అండి. ఇంతకుముందు మా అమ్మాయితో కొలాబరేషన్ చేసేదాన్ని, మా అమ్మాయితో ప్రొడక్ట్స్ వచ్చేవి బేబీ ప్రొడక్ట్స్. బట్ ఇప్పుడు అలా రావట్లేదంట. మా అమ్మాయితో మానేసాను, ఆపేసాను కొలాబరేషన్. సో ఇప్పుడు రావట్లేదంట. అదో గొడవ స్టార్ట్ చేశాడు, నాకు ప్రొడక్ట్స్ ఏం రావట్లేదు, అన్నీ నీకే వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి. పిల్లలకి ఏది అలవాటు అవ్వకూడదు, అలవాటు అయితే ఇది ఇలాగే ఉంటుంది. ఆ రివెంజ్తో ఏం చేస్తున్నాడు తెలుసా, నేను అమెజాన్లో స్కిన్ కేర్ కొంచెం కాస్ట్లీవి పెట్టుకుంటున్నాను కదా, సో బ్రాండెడ్వి అవి వాడేస్తున్నాడు అనమాట. వాడు సైలెంట్కి వెళ్ళి స్నేల్ క్రీమ్స్ ఇలాంటివి నేను తెప్పిస్తున్నాను, అవి యూజ్ చేసేస్తున్నాడు అనమాట. కాస్ట్లీ సన్ స్క్రీన్స్ కానీ లేకపోతే స్నేల్ క్రీమ్స్ కానీ రైస్ వాటర్స్ కానీ ఇలాంటివన్నీ సైలెంట్కి వెళ్ళి యూజ్ చేస్తున్నాడు అనమాట. పర్ఫ్యూమ్లు అవన్నీ. అది కొన్ని డే క్రీమ్ స్పెల్లింగ్ తెలుసా? తెలియదు కదా. మాయిశ్చరైజర్ స్పెల్లింగ్ తెలుసా? నీ ఏది తెలియకపోయినా వాడతావు కదా. గూగుల్లో చెప్తే నీకు ఎగ్జామ్లో గూగుల్ ఎట్ వచ్చి చెప్తుంది అదనమాట. ఇంతకుముందు వర్షం పడిన వెంటనే బకెట్లు అవన్నీ బయట పెట్టి వాటర్ ఫిల్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అంత అదేం లేదు. అండ్ అంతే, ఇంకా కొంచెం వంటగది అంతా క్లీన్ చేసుకొని రుబ్బులు అవి చేసుకొని ప్రవీణ్ వచ్చేలోపు సేమియా చేసేయాలి. ప్రవీణ్ వచ్చిన తర్వాత అసలు చేయబుద్ది కాదు, ఇంకా కూర్చోమంటారో ఏదో ఒక ఆఫీస్ కబుర్లు అలా చెప్పటం, తనతో టైం స్పెండ్ చేయడం అయిపోతుంది. 2 కేక్స్ చేశాను ఈ మంత్. గులాబ్ జామున్ కేక్ చేశాను, మ్యాంగో కేక్ చేశాను. మళ్ళీ ఏమైనా అంటే అమ్మ నువ్వేం చేయవో అంటాడు మిట్టు. అయితే బ్రౌనీ చేయాలని ఉంది, ఫడ్జ్ బ్రౌనీ చేయాలని ఉంది. కాకపోతే నాకు చాలా టెంప్ట్ అయిపోతానేమో అని చెప్పి బ్రౌనీ చేయట్లేదు. మ్యాంగో కేక్కి గులాబ్ జామ్ కేక్కి ఏదో చిన్నది టేస్ట్కి చూసి తినలేదు అసలు, ఎందుకంటే వెయిట్ అసలు తగ్గట్లేదు అనమాట. సో ఇంకా స్ట్రిక్ట్గా చేద్దామని చెప్పేసి. నాకు వాకింగ్కి వెళ్ళడం అవ్వట్లేదు, మార్నింగ్ కొంచెం లెగడం లేట్ అయిపోతుంది, వాకింగ్కి వెళ్ళడం అవ్వట్లేదు 3-4 డేస్ నుంచి. స్లో మిట్టు అయితే మార్నింగ్ 6:30 అలా, మిట్టు స్కూల్ స్టార్ట్ అయిన నుంచి లేస్తున్నాను, కానీ ఇంకా బాక్సులు కట్టడం అండ్ మెయిడ్ మొన్నటి వరకు మెయిడ్ రాలేదు, ఇంట్లో పనులు చేసుకోవడం వాకింగ్ కడుక్కోవడం ఇవన్నీ అయిపోయాయి. అందువల్ల నాకు వాకింగ్కి వెళ్ళడం ఉంటుంది. ఇంట్లో ఎంత వర్కౌట్ ఎంత పని చేసుకున్నా అది వాకింగ్ లెక్క రాదనమాట. వాకింగ్ చేయాలి. సో వాకింగ్కి వెళ్ళడం అసలు అవ్వట్లేదు. నాకు తెలిసి ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు నైట్ వాకింగ్ కూడా అవ్వదేమో అనుకుంటున్నా. సో ఫిజికల్ యాక్టివిటీ ఇంతకుముందు చేసిన స్ట్రిక్ట్గా చేయట్లేదు, సో డైట్ చేస్తున్నప్పటికీ అందుకే వెయిట్ తగ్గట్లేదేమో చూడాలి. సో మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పటికే 7 minutes అయిపోయింది, 8 minutes అయిపోయింది. బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? అండ్ ఆల్సో మీరు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారా ఏంటనే చెప్పండి, ఓకేనా? వర్షం పడుతుంది, ఒళ్ళు మండిపోతున్నాయా? డాడీ చెప్పాడు ఫోన్ చేసి, చాలా దారుణంగా పడుతుంది. నిన్న మొన్న కూడా అలాగే పడింది వర్షం. పైనుంచి బకెట్తో దబదబమని వేస్తే ఎలా వస్తుంది వర్షం, అలా పడుతుంది. నీకు ఇప్పించట్లేదు ఆ సౌండ్? ఏ డల్గున్నావే గుడికి వెళ్ళావా? మరి విభూతి పెట్టుకున్నా సాయంత్రం? ఏ బయటకు వెళ్ళొచ్చు. ఏపీలో అస్సలు వర్షాలు అవి పడట్లేదు కదా. నేను వర్షం పడుతుందంటే మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటంటే, మాకు బాబోయ్ చాలా చెమటలు కారేస్తున్నాయి అది ఇది అని చెప్తున్నారనమాట. సో అందువల్ల మమ్మీకి వీడియో కాల్ చేసా. మమ్మీ వచ్చేసి డల్గా కూర్చుంటుంది మధ్య, ఇంట్లో ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అలా వీడియో కాల్స్ చేస్తూ ఉంటానన్నమాట మమ్మీకి ఏంటంటే డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంకొకరిది బాబా సీరియల్ వస్తుంది కదా, సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది అనమాట. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను ఈరోజు షీర్ కుర్మా చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా షీర్ కుర్మా మనకి ముస్లిమ్స్ది ఉంటుంది కదా, అంటే మనం సేమియాలో చేసుకుంటాం అట్లాగా. కాకపోతే షీర్ కుర్మాకి కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. సో ఇంకా నార్మల్ సేమియానే చేసేసాను. షీర్ కుర్మా చేద్దామని స్టార్ట్ చేశాను, బట్ ఇంగ్రీడియంట్స్ అసలు ఏం లేవన్నమాట. దానికి ఏంటంటే సేవయ్యతో చేస్తారు, మనం సేమియాతో చేసుకుంటాం, వాళ్ళు సేవయ్యతో చేస్తారనమాట. సేవయ్య అంటే పల్చగా ఉంటుంది. మనం కునాఫా తింటాం కదా, కునాఫా ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. అండ్ షిరోంజీ అది కూడా ఉంటుంది. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ అవన్నీ లేవు ఇంట్లో. సో ఇవైతే ఇంక కామన్గా ఉంటాయి కదా అని
చెప్పేసి నేను ఏం చేసా, ఫస్ట్ జీడిపప్పు అండ్ ఆల్సో బాదం పిక్కలు నానబెట్టుకున్నాను. మీతో మాట్లాడక ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను అనమాట. నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసేసి ఆ తర్వాత ఇందులోనే సేమియా కూడా ఫ్రై చేసుకుంటా. అండ్ ఇలాంటి ఇది చూసారా, ఇది ఇండస్ వ్యాలీ బ్రాండ్ది. కొన్ని స్వీట్స్కి కొన్ని అంటే పాలు వేసే ఏవైతే ఉంటాయో అవి సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఎందులో పడితే అందులో సేమియా చేస్తుంటే పాలు విరిగిపోతున్నాయి, అందుకని సపరేట్గా చేసుకోవడం బెటర్ కదా అని. దట్టు దేవుడికి నైవేద్యం ఏమైనా పెట్టాలన్నా, ఇప్పుడు మనకి వరలక్ష్మీదేవి వ్రతాలకు కానీ ఇలాంటి కార్తీక మాసాల అప్పుడు మనకి ఎక్కువ ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, వినాయక చవితికి ఇలాగా. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాత్రలు సపరేట్గా పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి సపరేట్గా పెట్టేసాను. ఇలాంటివి పాలు చేయాల్సిన ప్రసాదాలు ఏమైనా ఉంటే ఇందులో చేసుకోవచ్చు, ఇంకా ఆలోచించకుండా. లేకపోతే అది పాలు విరిగిపోతున్నాయి అనమాట, బాగా కారం అది తగులుతుంది కదా, ఎలా పడితే అలా ప్యాన్స్తో చేసేసుకుంటే. అందుకని మీరు కూడా ఇలాగే పెట్టుకోండి, బెటర్ అనమాట. అండ్ ఇక్కడ నేను కొంచెం సేమియా కూడా వేసేసి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత దించేసి కాసేపు అయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకున్నాను. వేడి మీద వేయలేదనమాట, కొంచెం గోరువెచ్చని చల్లారిన తర్వాత అందులో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఇది వచ్చేసి సగ్గుబియ్యం నానబెట్టా, సగ్గుబియ్యము అండ్ ఇలాచీ పౌడరు, కొంచెం పంచదార వేసేసి పెట్టేస్తాను అనమాట మళ్ళీ పొయ్యి మీద. నేను చూసిన రెసిపీలో అయితే ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసి మాత్రమే చేశారనమాట సేమియా. బట్ నేను కంప్లీట్ కండెన్స్డ్ మిల్క్ చేయడానికి నా దగ్గర అంత క్వాంటిటీ లేదు, అందువల్ల కొంచెం షుగర్ యాడ్ చేశాను అండ్ మిగతాదంతా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా మొన్న నేను ఏదో రెసిపీ కోసం అని చెప్పి తెప్పించాను అనమాట, అమూల్ది. సో ఇది సేమియా అయితే ఇంక నార్మల్గా మీ అందరికీ తెలుసు కదా, సేమియా ప్రత్యేకంగా నేను చెప్పేది ఏముండదు. అండ్ ఈ రోజు అంతా నేను మ్యాక్సిమం మెంతుల వాటర్ తాగాను తెలుసా. నిన్న రాత్రి నానబెట్టుకున్నాను మెంతుల వాటర్, అండ్ అలా అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మెంతుల వాటర్ తాగుతూనే ఉన్నాను. ఇలా వంట చేసేటప్పుడు కూడా పక్కన గ్లాస్తో ఉంది చూసారు, అలా కొంచెం సిప్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మంచి ఫీల్ వస్తుంది తెలుసా, మీరు మెంతుల వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకునేటప్పుడు, గ్రీన్ టీ కానీ ఇలాంటివి హెల్తీ తీసుకునేటప్పుడు. అండ్ సేమియా అయితే ఆల్మోస్ట్ ఇంక పొయ్యి మీద పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నేను బొబ్బర్లు నానబెట్టాను. బొబ్బర్లు కొంచెం నానబెట్టి ఇలా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే దాని పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. దాని పొట్టు అంతా వచ్చేసిన తర్వాత ఇవి యాక్చువల్గా నేను బొబ్బరి పునుకుల కోసం అని చెప్పి నానబెట్టా. రాత్రికి వేద్దాము, నైట్ పునుకులు వేద్దాం అనుకున్నాను, బట్ నైట్ వీళ్ళు పునుకులు వద్దన్నారు, అందువల్ల తర్వాత రోజుకి చేద్దాంలే అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది బొబ్బరి పునుకులు కూడా వేసి. ఇది కూడా చాలా హెల్దీ అనమాట బొబ్బర్లు అనేవి కూడా మనకి. ఇవి అలసందులు అని కూడా అంటారు, కౌపీస్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఇందులో వచ్చేసి మనకి విటమిన్ ఏ అండ్ ఆల్సో విటమిన్ సి ఉంటాయన్నమాట. ఇది మెయిన్ కాన్స్టిపేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి బొబ్బర్లు. అండ్ మెయిన్ మనకి డైజెషన్కి, కాన్స్టిపేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ గుడ్ స్లీప్కి కూడా ఇది చాలామంది యూజ్ చేస్తారట. నేనైతే గూగుల్ చేసినప్పుడు నేను ఇవే చూసాను క్వాలిటీస్. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను గూగుల్ చేసి చూస్తాను, ఎందుకంటే నాకు అన్నీ తెలియాలని లేదు కదా. సో ఏదైనా ఫుడ్ గురించి మనకి అన్నీ తెలియాలని లేదు కాబట్టి మీకు వాటి తాలూకా ప్రయోజనాలు తెలియడం కోసం నేను గూగుల్ చేసి దాని మీద కొంచెం చిన్నది ఒక సెకండ్, ఒక 2 minutes రీసెర్చ్ చేసి మీకు చెప్తానమాట. అంతేగా నేను పెద్ద ప్రోనేం కాదు కదా అన్నింటిలోని. అండ్ ఆ బొబ్బర్లు మాత్రం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మా మమ్మీ అయితే బొబ్బర్లు దోశలు వేస్తుంది, నేనైతే బొబ్బర్ల దోశలు వీళ్ళు తినరు. బొబ్బరి దోశలు చాలా బాగుంటాయి, బొబ్బరి అట్లు అంటాం మేమైతే. దోశ అంటే మనకి క్రిస్పీ వస్తుంది అనమాట, బట్ ఇవి ఏంటంటే కొంచెం లావుగా వేసుకుంటాం, అట్లులాగా వేసుకుంటాం అనమాట. అండ్ చాలా బాగుంటాయి. అలసందలు గారెలు చాలామంది వేసుకుంటారు, ఈ బొబ్బర్లు గారెలు కూడా చాలామంది వేసుకుంటారు తెలంగాణ స్టైల్లో, బట్ మేము ఎప్పుడు గారెలు ట్రై చేయాలి. నేనైతే పునుకులు వేస్తాను, చాలా బాగా వస్తాయి. సో తర్వాత రోజు అంటే ఈ రోజు మార్నింగ్ పునుకులు విత్ కోకోనట్ చట్నీ చేసా, పల్లి చట్నీ, అది నేను మీకు రేపు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మొత్తం అయితే అయిపోయింది. లాస్ట్లో నేను నెయ్యి యాడ్ చేసి ఇంక దించేసాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి. అండ్ ఇలాగా సేమియా అయితే అయిపోయింది. కొంచెం పలచగా ఉన్నప్పుడు దించుకుంటే బెటర్, ఎందుకంటే తర్వాత చల్లారిన తర్వాత కొంచెం అది చిక్కగా అయిపోద్ది, మరి కొంచెం పీల్చుకుంటుంది కదా సేమియా అంతా. కొంచెం పలచగా ఉన్నప్పుడు దించేసుకుంటే బెటర్. ఎప్పుడైనా మీరు సేమియా చేసినప్పుడు పాలు మొత్తం యూజ్ చేయకుండా కొంచెం పాలు పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఇలా మీరు చిక్కగా అయిపోయింది అనుకోండి కొంచెం పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మరి మనం అదేదో చూడండి ఐస్ క్రీమ్ లాగా మనం తినలేము కదా సేమియా, కొంచెం లిక్విడ్ ఫామ్లో తింటేనే బాగుంటుంది సేమియా అనేది. అండ్ ఇందులో నేను బోల్డ్ అంత కార్డమమ్ పౌడర్ కూడా యూజ్ చేశాను.
చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే నేను స్టార్ట్ చేసింది ఒకలాగా స్టార్ట్ చేశాను, ఎండ్ అయింది ఇంకొకలా ఎండ్ అయింది అనమాట. బట్ ట్రై చేయాలి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. షీర్ కుర్మా సేమ్ ఎగ్జాక్ట్ రెసిపీ కోసం అని చెప్పి నేను తర్వాత ట్రై చేస్తాను. బట్ ఈసారి అయితే నార్మల్ ఇంట్లో చేసుకొని సేమే, అండ్ మిట్టుకి ప్రవీణ్కి ఇలా సేమే చేసి ఇచ్చేసాను. ఆబ్వియస్లీ ఇంక నేను తిన్నాను, ఎందుకంటే షుగర్ యాడ్ చేశాను అండ్ నేను డైట్లో ఉన్నప్పుడు ఇంక స్వీట్సే తినట్లేదు. మ్యాక్సిమం స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా వస్తే బెల్లం తింటున్నాను, ఆర్ సేమియా ఇంకా తింటే హెవీగా తినేస్తానేమో అని చెప్పేసి ఇంకా నేను తినలేదు. ఆ తర్వాత ఇక్కడైతే నేను రుబ్బు వేసేసా, మినప రుబ్బు వేసేసాను. మినువులు ఇందాక నానబెట్టాను కదా, మినపప్పు, అది వేసేసి ఈలోపు బొంబాయి చట్నీ చేసేస్తున్నాను అనమాట. బొంబాయి చట్నీ అంటే గుంటూరు సినిమా, ఇది మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా గుర్తొస్తుంది బొంబాయి చట్నీ అంటే. అండ్ ఇక్కడైతే నార్మల్ బొంబాయి చట్నీ మీ అందరికీ తెలుసు కదా, నేను రెసిపీ జస్ట్ అలా షూట్ చేశాను అంతే. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ నాకు చాలా వర్క్ ఉండే. ఎప్పుడైనా ఇలా ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్స్ చేసేటప్పుడు ఈ వంటగదిలో చాలా మెస్ ఉంటుంది, చాలా క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దట్టు మిట్టు నా వెనకాల తిరిగాడంటే ఇంకా మెస్ ఉంటుంది. వాడు ఇది తీస్తాడు, అది తీస్తాడు, హెల్ప్ అయితే చేస్తాడు, 100% హెల్ప్ చేస్తాడు, కానీ వాడు క్వశ్చన్స్ ఎక్కువ వేయటము, అలా మాట్లాడటము ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. నేనైతే సాంగ్స్ ఏవో పెట్టుకుని లేదంటే ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను అలా చేసుకుంటాను వర్క్. బట్ వాడేమో వచ్చి అమ్మ ఇది ఎందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, అదేంటి ఇదేంటి అని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో అది ఇంతకుముందు అయితే వాడిని నేను అసలు వంటగదిలోకి రానిచ్చేదాన్ని కాదు. బట్ ఇప్పుడు నేను చెప్పినా వాడు వినట్లేదు, అలా కిచెన్లోకి వస్తూనే ఉంటాడు. అండ్ మంచిదే కానీ మరీ అంత ఇన్వాల్వ్ అయితే కూడా మనకి నచ్చదు అనమాట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో ఎవరైనా ఉంటే నాకు అసలు నచ్చదు. అటు ఇటు నేను ఫ్రీగా మూవ్ అయ్యి నేను వర్క్ చేసుకోవాలన్నమాట, అందుకని అనమాట. సో నేను కొంచెం నెమ్మదిగా చెప్తే వాడు వింటాడనమాట. అండ్ ఇది తీసుకో, ఇది తీయు, అది తీయ అంటే కొంచెం అలా అందివ్వడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక పక్క రుబ్బు చేసేసుకుంటూ ఒక పక్క నూక కూడా నానబెట్టాను, ఇడ్లీ నూక. అండ్ ఈ రోజైతే నేను ఇడ్లీ పిండి, దోశల పిండి ఎలా కలుపుకుంటున్నారు అనేది చూపిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కలుపుకుంటున్నా, ఎలా వస్తుందో అనేది డౌట్. అసలు ఇంతకుముందు ఇలా నేను దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. నేను ప్రతిసారి ఎలా చేస్తానంటే మినపప్పులోనే బియ్యం వేసి కొంచెం మెంతులు వేసి నానబెట్టి అది గ్రైండ్ చేసుకుంటా. గ్రైండ్ అంటే మిక్సీ చేసుకుంటాను. గ్రైండ్లో మనకు సరిగ్గా నలగదు రైస్, అందుకని నేను మిక్సీ చేసుకుంటాను. బట్ ఇక్కడ ఏం చేశానంటే తడి బియ్య పిండి, మమ్మీ మొన్న అనకాపల్లి నుంచి వచ్చినప్పుడు తడి బియ్యం నానబెట్టి తడిపిండిగా ఆడించి ఎండబెట్టి నాకు ఇచ్చిందనమాట. సో అది నేను తెచ్చుకున్నాను అనకాపల్లి నుంచి, అది కలుపుతాను అనమాట. సో అది నేను ఈరోజు కలపడం చూపిస్తాను, నేను దోశలు కూడా వేయడం చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఏదో ఒకటి మిట్టు అలా కలుపుతూనే ఉంటాడనమాట ఇక్కడ. అండ్ వాడికి ఈరోజు స్కూల్ లేదు, ఈరోజు బక్రీద్ కదా, అందువల్ల స్కూల్ లేదు, అందుకే ఇంట్లో ఉన్నాడు వాడు. ఆ తర్వాత ఒక పక్క నుంచి అలసందలు, అదే బొబ్బర్లు ఒక పక్క ఇవి, అలా ఒక్కొక్క పని అలా చేసుకుంటున్నా. అండ్ నాదేంటంటే మొత్తం ఇంకా ఒకేసారి వర్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలన్నమాట, బెడ్రూమ్లోకి పడుకోవడానికో టీవీ దగ్గరికి వెళ్ళిపోవాలి. అసలు అలా తిరగకూడదు అనమాట అది. అండ్ నేను బొబ్బర్లు తర్వాత రోజు చేస్తున్నాను, ఎందుకంటే ముందు రోజు మనం బ్యాటర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పునుకులకి ఆయిల్ లాగేస్తాయి అనమాట. అందువల్ల గ్రైండర్ అలా ఉంచి తర్వాత రోజు మార్నింగ్ రుబ్బుకొని పునుకులు వేసుకోవచ్చు అనమాట అది. అండ్ మేమైతే పునుకులు వేసుకునేటప్పుడు పెద్దగా పల్లి చట్నీ చట్నీ ఏం యూజ్ చేయం పెద్దగా. సో బట్ వీళ్ళకి ఏంటంటే పల్లి చట్నీ అది ఉండాలి. సో అది. అండ్ కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇది, బోల్డ్ అంత వర్షం పడుతుంది, దానికి తగ్గట్టు కరెంట్ పోతుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మాకైతే ఇది లేదు, అదేంటి ఇన్వర్టర్ లేదు. చాలామంది అన్నారు ఎందుకక్క ఇన్వర్టర్ మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇన్వర్టర్ తీసుకోవచ్చు కదా అని చాలామంది. ఇప్పుడు దగ్గర ఒక 100 కామెంట్లైనా వచ్చి ఉంటాయి ఇన్వర్టర్ తీసుకోండి అని. బట్ ఎందుకో మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇన్వర్టర్ తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో మేము ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే విండోస్కి అండ్ ఆల్సో డోర్స్కి మస్కిటోవి పెట్టిద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ మంత్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కరెంట్ పోతుంది కదా, పోయినప్పుడు విండోస్ అవి తీసుకొని పడుకోవడానికి కొంచెం చల్లగా ఉంటే నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి మస్కిటోవి పెడదాం అనుకుంటున్నాము. సో మీరు మస్కిటోవి అవి పెట్టించుకున్నారా, మీ రివ్యూ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మస్కిటోవి ఉంటాయి కదా డోర్స్, మెష్ డోర్స్ లాగా, అలా పెట్టించుకుందాం అనుకుంటున్నాము.
అదనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం నేనేం చేస్తున్నానంటే కొంచెం రుబ్బు దోసలకు తీసేసాను. మిగతాదంతా ఇడ్లీకి కలిపేస్తున్నాననమాట. ఇడ్లీ నేను వెంటనే పెట్టేస్తాను. చాలామంది ఫెర్మెంట్‌కి వదులుతారు గానీ నేనైతే ఫెర్మెంట్‌కి పెద్దగా వదలననమాట. ఎందుకో ఫెర్మెంట్‌కి వదిలితే అంతగా నచ్చదు. సో, అందుకని దోసలకి కొంచెం, ఇడ్లీలకి కొంచెం కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఈరోజైతే నేను మినీ ఇడ్లీస్ చేయమన్నాడు మిట్టు. మినీ ఇడ్లీస్ చేశాను, నార్మల్ ఇడ్లీస్ చేశాను అండ్ ఆల్సో దోసలు కూడా వేశాననమాట. సో, ఈరోజు డిన్నర్ అయితే అదిరిపోయింది అసలు. నేను ఈ మధ్య అసలు డిన్నర్ సరిగ్గా చేయట్లేదు తెలుసా అసలు. అంటే డిన్నర్ అసలు చేయట్లేదు. ఏదో ఒకటి తినేస్తున్నారు వీళ్ళు. అంటే బయట నుంచి తెచ్చుకోవడమో లేకపోతే ఏదైనా సలాడ్ తినడమో ఏదో ఒకటి. నేనైతే ఏదైనా సలాడో లేదంటే జ్యూసో తాగేసి ఊరుకుంటా కాబట్టి నాకు డిన్నర్ పెద్దగా చేయననమాట. డిన్నర్ పెద్ద మ్యాండేటరీగా ఉండట్లేదు. అండ్ సండే అయితేనే కొంచెం బయట నుంచి బిర్యానీ ఏమైనా తెచ్చుకోవడం ఇలాంటివి ఏమైనా ఇప్పుడిప్పుడు చేస్తున్నారు కానీ ఇంతకుముందు అయితే చాలా హెవీ ఫుడ్ ఉండేది. తర్వాత నేను దోసల రుబ్బుకి కలిపినప్పుడు చూపిస్తానన్నాను కదా. సో, ఇది నేను ఇలా పేపర్ రాసి పెట్టుకుంటాను. తడి బియ్యం పిండి ఫర్ దోసాస్ అని చెప్పేసి. ఇవి జిప్ లాక్ బ్యాగ్స్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అమెజాన్ నుంచి తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇలాగా విజిబుల్ ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను 4 దోసెళ్ళు బియ్యపిండి వేస్తున్నాను. 2 దోసెళ్ళు రుబ్బుకి 4 దోసెళ్ళు బియ్యపిండి వేస్తున్నా. అంటే 1:2 రేషియోలో వేసుకోవాలి మీరు. వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది. బియ్యపిండి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కాకపోతే మా మమ్మీ నాకు అన్నీ చేసేస్తారు కాబట్టి నేను చేసుకోను అనుకోండి. బట్ మీకు అవకాశం లేకపోతే మీరు జస్ట్ బియ్యం శుభ్రంగా నానబెట్టి కడిగేసి అది మీరు కొంచెం ఎండబెట్టి తడి కొంచెం పోయిన తర్వాత మీరు ఆడించేసుకుంటే సరిపోద్ది. ఆర్ మిక్సీ చేసేసుకున్న సరిపోద్ది. తడి బియ్యం పిండి అంటే అదే అంటారు. అంతే. అండ్ ఇక్కడైతే నేను పిండి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసేసుకుంటూ దోసల రుబ్బు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది మమ్మీ చేస్తుంది ప్రతిసారి దోసలు ఎలా కలుపుతుంది. బట్ నాకు అంచనా తెలియదు కదా మమ్మీ, నేను అలా చేయలేను అన్నాను అనమాట. మొన్న వెళ్ళినప్పుడు చూపించింది ఇలా చేసుకోవచ్చు నువ్వు అని చెప్పేసి చూపించింది అనమాట. అందుకని ఈసారి రుబ్బు చేస్తున్నాను కదా ట్రై చేద్దామని ట్రై చేశాను. దోసలు కూడా చాలా బాగా వచ్చాయి. సో, మీరు కూడా ట్రై చేయండి ఓకేనా. ఒక చేతితో ఇలా రుబ్బు మన చేతుల నిండా హ్యాండ్ఫుల్ ఆఫ్ రుబ్బు తీసుకున్నారనుకోండి, అదే హ్యాండ్ఫుల్ 2 సార్లు పిండి తీసుకుంటారు అంతే. అంతకుమించి ఏముండదు. ఆర్ మీరు కప్పు బట్టి తీసుకున్నా ఓకే. మీరు ఒక గ్లాసు రుబ్బు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం పిండి, ఆర్ 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు బియ్యం పిండి అలా వేసుకుని సరిపోద్ది. మీరు కొంచెం ఇలా మీరు ఒకసారి చేశారంటే మీకు అంచనా తెలిసిపోద్ది. అంచనా బట్టి మీరు వేసేసుకోవచ్చు. ఇలాగే రేషియో చేయాలని ఏం లేదు. తర్వాత అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నా. యాక్చువల్గా ఇడ్లీ పెట్టాను కానీ ఇడ్లీ వేస్ట్ అయింది. ఈ ప్లేట్ అంతా వేస్ట్ అయింది. ఎందుకంటే ఇంక దోశలు వేస్తున్నాను, దోశలే తిన్నారనమాట. అండ్ మినీ ఇడ్లీస్ ఉన్నాయి కదా, మినీ ఇడ్లీస్ కూడా సరిపోయి వాళ్ళిద్దరికి. ఇంకో ప్రవీణ్ ఎక్కువ తింటారు అనుకున్నాను కానీ తను కూడా పెద్దగా తినలేదు. అందుకని అనమాట. అండ్ మినీ ఇడ్లీస్ అసలు పెద్దగా ప్రిఫర్ చేయను. సాంబార్ చేసినప్పుడే మినీ ఇడ్లీస్ పెడతాను. బట్ మిట్టు అడిగాడు అనమాట మినీ ఇడ్లీస్ చేయమని, అందుకని. అండ్ ఇది తోముకోవడం పెద్ద టాస్క్ రా బాబు అసలు. ఈ ప్లేట్ తోముకోవడం చాలా పెద్ద టాస్క్. ఈ ప్లేట్ తోమే బదులు హాఫ్ ఆఫ్ ద సింక్ సామాన్లు మనం తోమేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట. అందుకే కొన్ని ఎంత సరదాగా మనం కొనుక్కున్న అవి తోమేసి క్లీన్ చేసుకొని పెట్టుకునేసరికి తీరిపోయిద్ది బాగా. సో, సామాన్లు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదా అని అనుకుంటాం. బట్ అన్నీ బయటికి వెళ్తే అన్నీ కొనబుద్దేస్తుంది. సో, అదనమాట. ఈ మధ్య అయితే నేను అసలు షాపింగ్ అది ఏం చేయలేదు. వెళ్ళాలనిపిస్తుంది హోమ్ సెంటర్కి వాటికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎందుకో వెళ్తే ఏదో ఒకటి కొంటానేమోనని చెప్పేసి ఇంకా వెళ్ళడం మానేశాను. దగ్గర నేను ఒక సంవత్సరం అయిపోతుంది హోమ్ సెంటర్కి వాటికి వెళ్ళి సంవత్సరం అయిపోతుంది. అసలు వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఈ లోపు నేను వాటర్ బాయిల్ చేసుకున్నా అండ్ ఇడ్లీ 2 కూడా పెట్టేసుకున్నా. అండ్ దోశలు ఇప్పుడు నేను దోశలు రుబ్బు కలిపాను కదా, దోశ బ్యాటర్ చేసేసుకుందాం. అండ్ దోశల రుబ్బు ఇప్పుడు చేసిన ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ 2 మీరు ఫెర్మెంట్కి బయటను వదిలేసుకోవచ్చు. మార్నింగ్కి బాగా ఫెర్మెంట్ అవుతాయి. నేనైతే ఫెర్మెంట్కి వదలను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అండ్ దోశలు చూసారా చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ దోశ నార్మల్గా వేసింది నేను మీకు షూట్ చేయలేదు. అది చిన్నది లావుగా వేసాను అనమాట. మళ్ళీ ఎక్కడ అంటుకుంటుందేమోనని చెప్పేసి. అండ్ ఇక్కడ మిట్టు ఆల్రెడీ ఫస్ట్ దోశ తింటున్నాడు. సో, నేను ఇలా నోట్లో పెడితే ఇప్పుడు తినేస్తున్నాను తెలుసా ఈ మధ్య, మర్చిపోతాను అనమాట. నోట్లో నేను డైట్లో ఉన్నాను కదా అని చెప్పేసి. అలాగని రైస్ ఐటమ్స్ ఏమైనా తినేటప్పుడు గుర్తుంటుంది. ఇలా దోశ ఏమైనా పెట్టినప్పుడు తినేస్తున్నాను అనమాట. తర్వాత మిట్టు సిన్సియర్ రిక్వెస్ట్ ఆర్ ఆర్డర్ అనుకోండి, మీరు ఏదైనా కావచ్చు. ఇలాగ వాడికి గీ కారం దోశ కావాలట. అందుకని గీ కారం దోశ చేస్తున్నాను అనమాట. అది ఇడ్లీకి దోశకి రెండిటికి యూస్ చేస్తారు ఆ కారం పొడి. నేను అది ఎప్పుడో కొన్నాను, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో కొన్నాను కానీ గుర్తులేదు. అండ్ అర్బన్ ప్లాటర్ ఏదో బ్రాండ్ అనమాట.
సో అది. అండ్ ఇక్కడైతే 2 దోశలు మిట్టు కోసం గీ కారం దోశ, నార్మల్ దోశ వేశాను. అండ్ ప్రవీణ్ ఇంకా తిన్నన్నారు, ప్రవీణ్ మీటింగ్లో ఉన్నారు. సో అది అయిపోయిన తర్వాత తనకి వేసి ఇచ్చేస్తా. అండ్ నాకైతే ఇంకా యాజ్ యూజువల్గా జ్యూస్ చేసుకున్నాను, బత్తాకాయ జ్యూస్ చేసుకున్నా, అయిపోయింది. ఈవినింగ్ అటుకులు ఫుల్గా తినేసా, అయిపోయింది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇందులోనే మధ్యలో పొటాటో స్టఫ్ చేసుకుంటే మసాలా దోశ అయిపోతుంది. బాగుంటుంది. మిట్టుకి చాలా ఫేవరెట్ తెలుసు అసలు దోశలు. మీరు 3 పూట్ల దోశలు వేసి పెట్టినా సరే వాడు తింటాడనమాట. బిర్యానీ పక్కన పెట్టి దోశలు పక్కన పెడితే దోశే కావాలని అడుగుతాడు. చాలా ఇష్టం ఎందుకో. మా మావయ్య గారు వేసే దోశలు అంటే బాగా ఇష్టం, ఇంకా ఇష్టం మిట్టుకి అసలు. సో ఇదైతే ఈరోజు డిన్నర్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టాటా, టేక్ కేర్, బాయ్.